guys. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేల్స్ ఆఫ్ అలేఖ్య. ఈ వ్లాగ్లో మా ఇంట్లో దీపావళి సెలబ్రేషన్స్ ఎలా అయ్యాయో చూసేయండి. మీరు కూడా మీ ఇంట్లో దీపావళి ఎలా జరుపుకున్నారో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇది దివాళీ రోజు మార్నింగ్. నేను ఆ రోజు కొంచెం లేట్గానే లేచాను. నేను లేచేసరికి మా మమ్మీ కుకింగ్ స్టార్ట్ చేసేసారు. ఇంకా ఆ రోజు స్పెషల్స్ వచ్చేసి రైస్లోకి సింపుల్గా దొండకాయ ఫ్రై అండ్ పప్పు అండ్ దేవుడికి నైవేద్యం పెట్టడానికి కొంచెం పులిహోర పాయసం చేసుకున్నాము. చాలా సింపుల్గానే చేసుకున్నాము, ఎందుకంటే అప్పటి వరకు మా చెల్లి పెళ్లి ఈవెంట్స్ అన్నీ అయ్యాయి కదా, ఇంకా అన్ని వెరైటీస్ తింటూ ఉన్నాము. ఇంకా మాకు కూడా అంత ఇంట్రెస్ట్ లేదనమాట. సో పండగ కదా, దేవుడికి నైవేద్యం పెట్టాలి అని సింపుల్గా పులిహోర ఇంకా పాయసం చేసుకున్నాము. ఆ తర్వాత ఫ్రెష్ అయ్యి నేను మా హస్బెండ్ క్రాకర్స్ కొనడానికి అయితే బయటకు వెళ్ళాము. ఆల్రెడీ కొన్ని క్రాకర్స్ కొన్నాము. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ స్టాల్ పెట్టారంటే పెద్ద పెద్దవని అతని దగ్గర తీసుకున్నాము. ఇంకా చిన్న చిన్న కాకరపూతులు లాంటివి తీసుకుందామని చెప్పేసి వెళ్ళామన్నమాట. తనకి క్రాకర్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. దివాళీ వస్తుంది అంటే 10 days ముందు నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా స్టాల్స్ పెట్టారా, ఏ క్రాకర్స్ కొందామని చూస్తూ ఉంటారు. నాకు ఒకప్పుడు ఇంట్రెస్ట్ ఉండేది కానీ బట్ ఇప్పుడు అంత లేదు. జనరలీ మ్యారేజ్కి ముందు ఫెస్టివల్స్ వస్తే రెడీ అయ్యామా, ఫొటోస్ దిగామా అన్నట్టు ఉంటుంది. బట్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అస్సలు ఖాళీ ఉండదు. బట్ ఈసారి మా మమ్మీ ఉన్నారు కాబట్టి నాకు కొంచెం బ్రేక్ దొరికింది. జనరలీ దివాళీ రోజు మినువులు తినాలి అంటారు కదా, సో మా మమ్మీ అయితే వడలు చేశారు. నేను కూడా ఇక్కడ రెడీ అయిపోతున్నాను అనమాట. ఈవినింగ్ 6 o'clock దీపాలు పెట్టాలి కదా, ఈ లోపు లక్ష్మీ పూజ చేసుకుందామని చెప్పి రెడీ అవుతున్నాను. ఈ శారీ నా దగ్గర 2 years నుంచి ఉంది. మా మామయ్య కొన్నారనమాట, మా మమ్మీ తమ్ముడు. బట్ కట్టుకునే సిచ్యువేషన్ ఇప్పటిదాకా రాలేదు. నేను దివాళీకి అసలు బట్టలు ఏం కొనుక్కోలే. సో ఫైనల్గా ఈ శారీ కట్టుకునే సిచ్యువేషన్ ఇప్పుడు వచ్చింది. ర్యాండమ్గా నా దగ్గర ఉన్న బ్లౌజ్తో పేర్ చేశాను. ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా రెడీ అయ్యి లక్ష్మీ పూజ చేసుకొని బయట దీపాలు అవి పెట్టి ఇంటి దగ్గర క్రాకర్స్ కాల్చాలి అంటారు కదా, సో చిన్న చిన్న కాకరపువ్వుతులు లాంటివి కాల్చామన్నమాట ఇంటి దగ్గర. గైస్, ఇంతవరకు మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటే ఈ వ్లాగ్ ఎంతో కొంత మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి వీడియో కంటిన్యూ చేయండి. ఓకే, కమింగ్ టు ద వీడియో. క్రాకర్స్ అవి కాల్చుకున్న తర్వాత కొంచెం స్వీట్లా తినేసి, మేము అపార్ట్మెంట్లో ఉంటాం కదా, పెద్ద పెద్ద క్రాకర్స్ అన్ని కింద సెల్లార్లో కాలుస్తారనమాట. సో మేము కూడా డ్రెస్ అది మార్చుకొని కిందకి వెళ్ళిపోతున్నాం అనమాట క్రాకర్స్ కాల్చడానికి.
తర్వాత మేము మా కజిన్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము. అక్కడ కూడా కాసేపు టైం స్పెండ్ చేసి ఇంక ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.